9 మిస్సైల్ లాంచర్లు, అండర్ గ్రౌండ్ మిస్సైల్సు, డ్రోన్ స్టోరేజీ, కమాండ్ కంట్రోల్ సెంటరు, రన్వేసు, ఎమ్యునిషన్ డంప్ అంటే ఆయుధాగారము మొత్తాన్ని సర్వనాశనం చేసి వదిలిపెట్టింది అమెరికా. నిన్న జరిగినటువంటి ఏదైతే కరాక్ ప్రాంతానికి సంబంధించినటువంటి దీవి మీద జరిగినటువంటి దాడిలో 400 మంది ఐఆర్జీసీ అంటే ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్కి సంబంధించిన అధికారులు ప్రాణాలు కోల్పోయారు. అమెరికన్ ఎయిర్ ఫోర్సు పక్కాగా చేసినటువంటి ప్లాన్డ్ దాడి అన్నమాట. ఇది స్పష్టంగా కనబడుతున్న మధ్యలో కనబడుతున్న పేలుళ్ళు ఉన్నది కదా, అదే అక్కడ విజువలైజ్ చేసింది. ఆ పక్కన కనబడుతున్నటువంటి మ్యాప్లో ఉన్నటువంటిదే దీవి, ఇరాన్లో ఉన్నటువంటి దీవి. అక్కడ ఆయుధాగారం, ఇరాన్ 31 ఆయుధాగారాలు ఏర్పాటు చేసింది ఖొమైనీ టైంలో. 31 రాష్ట్రాలకు 31 ఆయుధాగారాలు, ఎవరికి వాళ్ళకి స్వేచ్ఛ ఇచ్చేసింది. అందుకనే వీళ్ళ పైన కమాండర్ చచ్చిపోయినా, సైనిక చీఫ్ చచ్చిపోయినా, ఖొమైనీ చచ్చిపోయినా, ఆ చచ్చిపోతే ఇట్లా చెయ్యండి అని అప్పుడు ఇచ్చినటువంటి టార్గెట్లో భాగంగా దాడులు కొనసాగుతున్నాయి. ఇందులో ఒక ఆయుధాగారం ఒక రాష్ట్రానికి సంబంధించిన మొత్తం తుడిచిపెట్టి పారేసింది అమెరికా.